ఈనాటి ముఖ్య సమావేశానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకు, రాయదుర్గం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ట్రెజరర్ గారికి, ఈసీ మెంబర్స్కు, చేరవచ్చిన సహోదరులందరికీ కూడా ప్రభు రక్షకుడు యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మొన్నటి దినం 23వ తారీఖున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దళితులు మతం మారితే వారి యొక్క కులం వెళ్ళిపోతుందని చెప్పేసి. కానీ రాజ్యాంగం 1950లో ప్రెసిడెంటికల్ ఆర్డినెన్స్ ద్వారా ఆ యొక్క చట్టాన్ని మార్చారు. కానీ ముందు రాయబడిన చట్టంలో, అంబేద్కర్ రాసిన గారి చట్టంలో దళితులకు కుల వివక్ష లేకుండా వారికి సమాన హక్కులు కలగాలని చెప్పేసి, క్రైస్తవులు మతాన్ని స్వీకరించినా కూడా వారికి రావాల్సిన హక్కులు వారికి దొరకాలని చెప్పేసి ఆ రోజు రాశారు. కానీ మధ్యలో ఈ యొక్క నాయకులు ఆ యొక్క చట్టాన్ని మార్చేశారు. దాన్ని పట్టుకొని ఈరోజు క్రైస్తవుల్లో పెరిగినటువంటి దళితులకు హక్కులు వారి యొక్క హక్కులను భంగం కలగజేస్తూ అనేకమైనటువంటి సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికి చూస్తుంటున్నాం, దాదాపు కంటే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా కూడా దళితులు దళితవాడలోనే ఉంటున్నారు. వారి యొక్క ఆహార అలవాట్లు మారలేదు, వారి యొక్క పద్ధతులు కూడా అలాగే ఉన్నాయి. వాటిని చూసి అనేక మంది ఇంకా వారిని వివక్షను చూపిస్తూ వారిని అసహించుకునే మార్గంలోనే ప్రజలందరూ కూడా ఉంటున్నారు. కానీ దళితుల కంటే గౌరవం లేకుండా ఉంటున్నది. మన యొక్క దళిత ముద్దు బిడ్డ మందకృష్ణ మాళిక్ గారు చెప్పినట్లుగా వారు క్రైస్తవులకు వెళ్తే వారు ఏమి పొందుకున్నారు, ఏమి బాగుపడ్డారని చెప్పేసి అన్నారు. మనం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, క్రైస్తవులుగా వెళ్ళిన వారికి నచ్చిన దైవాన్ని వారు స్వీకరించి వారికి ఎవరు కూడా హాని చేయకుండా ఒక నీతి న్యాయం కలిగిన మార్గంలో వెళ్తే వారు మతం మారినారు, వారి తండ్రిని మార్చుకున్నారు, వేరే తండ్రిని వారు పేరు చెప్పుకుంటారని చెప్పేసి అనేక రకంగా మాట్లాడుతూ ఉంటున్నారు. దయచేసి మేము ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖాంతరంగా తెలియజేసే విషయం ఏమిటంటే, అయ్యా మేము దళితులుగా ఉన్నప్పటికీ మేము దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్ముకున్నాము. కానీ మా మీద ఉన్నటువంటి కుల వివక్ష లేకుండా మేము బ్రతకలేకుండా ఉంటున్నాం. ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఏమో ఆ యొక్క ఆలయాల ప్రవేశాలు లేకుండా, మరలా వారి యొక్క పెద్ద వాళ్ళ యొక్క ఇళ్లలో వారు మా ప్రవేశం లేకుండా అలాగనే మన యొక్క పరిస్థితి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. కానీ ఇది క్రైస్తవం స్వీకరించినంత మాత్రం మాకేమో పెద్ద హోదాలు కూర్చోపెట్టేసి డబ్బులు ఇచ్చేసి మాకున్న పరిస్థితున్ని కూడా మార్చివేయలేకపోయారు. దయచేసి ఈరోజు మీకు అడుగుతున్నది ఏంటంటే, అయ్యా క్రైస్తవులు అయినంత మాత్రమున మా యొక్క బ్రతుకులేమో ఉన్నతమైన స్థితిలో అయితే ఇప్పటి వరకు అయితే లేవు. దయచేసి ఇంతకుముందు ఎలాగైతే మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు వస్తూ ఉంటున్నాయో అదే రీతిగానే మాకు మరలా అవి కలిగినట్లుగా సుప్రీంకోర్టు న్యాయాధిపతులుగా వారైతేనేమి, మన దేశం యొక్క అధ్యక్షులు ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు అయితేనేమి, దేశం యొక్క నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మిగతా క్యాబినెట్ మంత్రులందరూ కూడా కలిసి దయచేసి దళితులు క్రైస్తవులకు వెళ్ళిన వారికి ఇంతకు ముందు ఎలాగైతే వారి యొక్క హక్కులు వారికి దొరుకుతూ ఉన్నాయో అదే రీతిగా ఇంతకు ముందు కూడా మీరు కొనసాగింపజేస్తారని ఆశిస్తూ ఈ యొక్క పత్రికా ముఖాంతరం తెలియజేస్తాను.